హలో ఫ్రెండ్స్. సో అన్వి ఇంకా కుషాల్ ఈ డ్రెస్సెస్ వేసింది మీకు చూపిస్తానని చెప్పాను కదా, అందుకనే చూపిస్తున్నాను. ఇది కాసేపు వేసామన్నమాట ఊరికనే. క్వాలిటీ అంతా బాగాలేవు చెప్పాలంటే, అందుకే ఇంట్లో కాసేపు వేసిన తర్వాత చేంజ్ చేసేసాము. చాలా క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. నేను ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ కూడా ఒకటి పోస్ట్ చేశాను. నన్ను ఒకవేళ అక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో తర్వాత సాహిల్ బర్త్డే కాబట్టి మేము ఆ రోజు ఈవినింగ్ రోబోట్ రెస్టారెంట్కి వెళ్ళాం. మీరు అక్కని ఫాలో అవుతుంటే కనుక అక్క వీడియో మొత్తం చూసే ఉంటారు. సో రోబో కిచెన్ అనమాట రెస్టారెంట్ పేరు. ఇది మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. తర్వాత అందులో స్పెషాలిటీ ఏంటంటే మనకి రోబో వచ్చి ఇస్తుంది అనమాట, సర్వ్ చేయదు, మనకి తీసుకొచ్చిస్తుంది. సో చాలా చాలా బాగుంది. మీకు డీటెయిల్ రివ్యూ కావాలంటే అక్క వీడియోలో చూడండి. నేను అంటే అక్కడ లోపల కెమెరాలే బాగున్నాయి కానీ ఫోన్లో అస్సలు క్లియర్గా రావట్లేదు అని చెప్పి నేను ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి కాన్సన్ట్రేట్ చేశాను తినడం మీద. సో చూసారు కదా, రోబో అలా వెళ్ళి టేబుల్ దగ్గర నించుంటే అక్కడ సర్వర్ వచ్చి సర్వ్ చేస్తారనమాట. సో ఇదే రోబో కిచెన్. చాలా చాలా ఎగ్జైట్ అయ్యారు పిల్లలందరూ కూడా. కానీ కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఎలా అయింది మీ హోలీ? బాగా జరిగిందా? ఏంటి సంగతులు అనేది నాకు చెప్పండి. ఇలా కిచెన్లో వీడియో తీసి చాలా రోజులు అయిందని ఇక్కడ తీస్తున్నాను అనమాట ఈరోజు. తర్వాత మా హోలీ అయితే చాలా బాగా అయిందండి. అక్క దగ్గరికి వెళ్ళాను కదా, సాహిల్ బర్త్డే కూడా. సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అక్క వ్లాగ్లో చూసుంటారు మీరు, సాహిల్ బర్త్డేకి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. చాలా బాగా టైం స్పెండ్ చేసి తర్వాత నైట్ మేము ఇంటికి వచ్చేసాము. అన్వికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో అన్వి ఎగ్జామ్కి వెళ్ళిపోయింది. యూకేజీకి వచ్చేస్తుంది ఇంకొక 1 వీక్లోని, పెద్ద అయిపోతుంది. మీ పిల్లలందరూ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయా? ఏంటి సంగతులు అనేది కూడా నాతో చెప్పండి, ఓకేనా? సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ మధ్యన నేను ఒక వెబ్సైట్ నుంచి ఒక కెమెరా తెప్పించుకున్నాను. కెమెరా అంటే అది హీరో స్పోర్ట్స్ క్యామ్ 15,000ది 3,000కి అని ఏదో తెలియని సైట్స్లో అస్సలు కొనొద్దు. నేను మొన్న అమెజాన్ గురించి కూడా చెప్పాను. మళ్ళీ ఇది ఇలా ఎందుకు మోసపోతున్నారు అని చాలామంది అడగచ్చు. బట్ ఇది నేను ట్రై చేశాను అనమాట, అసలు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. మా హస్బెండ్ వద్దంటూనే ఉన్నారు, తీసుకోవద్దు అని. బట్ నేనే ఎంతైనా హస్బెండ్ చెప్పిన మాట వినకపోతే కొంచెం భయం వేస్తుంది కదా. సో చాలా భయం వేస్తుంది. సో అసలు ఏమైంది, ఏం తెప్పించాను, ఏమొచ్చింది అనేది చూసిరండి, ఓకేనా? ఇది ఒక వెబ్సైట్ అండి, చాలా ఫార్వర్డ్ మెసేజెస్లో కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. సైట్ పేరు ద హోప్ స్టోర్. మీరు చూడొచ్చు కింద నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇది అని చెప్పి గోప్రో హీరో స్పోర్ట్స్ యాక్షన్ కెమెరా. సో ఇమేజెస్లో కూడా మనకి గోప్రో ఇచ్చారు. 13,000 సమ్ చేంజ్ది 2,999 అంటే 3,000 రూపీస్కి. సో డిస్క్రిప్షన్లో అన్నిటిలో కూడా మనకి బ్రాండ్ గోప్రో అని చెప్పి అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. మీరెవరు కూడా ఇలా అస్సలు ఇలాంటి సైట్స్ని నమ్మొద్దు. సో చూసారు కదా, ఈ డిస్క్రిప్షన్ అన్నీ కూడా సేమ్ గోప్రోవే పెట్టేశారు. గోప్రో అనేది ఒక యాక్షన్ కెమెరా అండి. మనకి వాటర్లో అన్నిటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా యాక్షన్ వాటి కెమెరా అంటారు వీటిని. అండ్ రివ్యూస్ చూస్తే రివ్యూస్ కూడా ఏది అంత బ్యాడ్గా లేదు. అంటే నాకు అర్థమైంది నెగిటివ్ అని వాళ్ళు రిమూవ్ చేసేస్తున్నారు. ఈ రివ్యూస్ కూడా ఫేక్ అనే నాకు అనిపిస్తుంది ఇప్పుడు. సో చూడొచ్చు, ఎవరిద్దరు ముగ్గురు వచ్చాయి, చాలా బాగుంది తీసుకోండి అని కూడా ఉంది. కాబట్టి రివ్యూస్ కూడా జాగ్రత్తగా ట్రస్టెడ్ పర్సన్వి మీకు తెలిస్తేనే అవి కూడా నమ్మాలి, లేకపోతే మాత్రం ఈ రోజుల్లో చాలా కష్టం. సో వేరే ప్రోడక్ట్స్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కాకుండా మనకి వీళ్ళ దగ్గర సో మామూలు డ్రెస్సులు, క్లాతింగ్ కూడా ఉందన్నమాట. ఈ క్లాతింగ్ అన్నీ కూడా సేల్ అని చెప్పి చాలా తక్కువ రేట్కి వస్తున్నట్టు ఇలాంటి సైట్స్ కుప్పలుగా ఉన్నాయండి. సో నేను బుద్ధి లేక ఇది ఆర్డర్ చేశాను. నాకు అనిపిస్తూనే ఉంది, బట్ నేను చేస్తే ఇలాంటి వీడియో చేస్తే యూస్ఫుల్ ఉంటుందని టెస్టింగ్ పర్పస్గానే చేశాను. కొంచెం చెప్పాలంటే అంటే కొంచెం డౌట్ అనేది ఉంది.
కానీ అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది కదా. సో తెప్పించిన తర్వాత వెంటనే మనకి 2-3 డేస్లోనే డెలివర్ అయిపోయిందండి ప్రోడక్ట్ అనేది. అండ్ అక్కడ కూడా బ్రాండ్ మనకి హీరో అని చెప్పి హీరో గోప్రో అలానే ఉంది. సో ఇంకా ఓపెన్ చేసిన తర్వాత అంటే వీళ్ళు గోప్రో అది హీరో ఒకరిది కాదు అంత మనం ఆలోచించాం. అసలు మంచి మనకి తెలిసిన బ్రాండ్స్ ఉన్నాయి అంటే సరిపోయింది. అసలు చూడండి ఆ ప్యాకేజ్ అసలు మొత్తం చిరిగిపోయింది. అండ్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అదేదో స్పోర్ట్స్ అనే కంపెనీ, చైనా కంపెనీది ఏదో, అది అసలు ఎక్స్పెన్సివ్ ఉండదు, 3000 అసలు ఉండదు, బట్ పనిచేస్తుంది. ఇలా వచ్చిందనమాట ప్యాకేజ్. సో మళ్ళీ మీకు ఇది మళ్ళీ చెప్పడానికి ఒకటే రీజన్, మీరెవరు కూడా టెంప్ట్ అవ్వద్దు, ఇంత డిస్కౌంట్స్ వచ్చేస్తున్నాయి అని ఫేక్ వెబ్సైట్స్ని నమ్మొద్దు అని ఇంకొకసారి మీకు కాషియస్గా ఉండమని చెప్పడం మాత్రమే ఈ వీడియో ఒక. సో చూడండి ఇదొక కెమెరా వచ్చింది. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూడండి అయితే. సో చూసారు కదా మనకి బిల్లో నేను చూసిన ప్రోడక్ట్ అయితే హీరో స్పోర్ట్స్ క్యామ్, బట్ వచ్చింది అదేంటో స్పోర్ట్స్ అనే బ్రాండ్తో ఉన్న ఒక కెమెరా వచ్చింది. సో పని చేయడం అయితే చేస్తుంది, బట్ అది నాకు తెలిసి 1800 అలా ఉంటుంది అంతే, అంతకు మించి ఉండదన్నమాట. అది స్పోర్ట్స్ క్యామ్ ఎంత పని చేస్తుందో ఏంటో కూడా తెలియదు. అండ్ రిటర్న్ చేసే ఆలోచన లేదు, ఎందుకంటే ఆ వెబ్సైట్ మీద ట్రస్ట్ పోయింది. ఇప్పుడు ఇది పంపించిన తర్వాత మాత్రం డబ్బులు వెనక్కి వస్తాయా లేదా అనేది డౌటే, కాబట్టి నేను ఇంకా ఏం చేయొద్దు అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఎప్పుడైనా జరుగుతూనే ఉంటాయి, అందరి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ అయినప్పుడు మనం బయట అయితే ఎలా అయితే అక్కడెక్కడ మంచి క్వాలిటీ కొనుక్కోకుండా వచ్చేస్తాము, డ్యామేజ్డ్ ఇచ్చేస్తారో ఆన్లైన్లో కూడా అంతేనండి, సేమ్. కొన్ని వెబ్సైట్స్ అసలు నమ్మకూడదు, మంచి పాపులర్ వెబ్సైట్స్, ఇంకా కొంచెం ట్రస్ట్గా ఉన్న వాళ్ళు చెప్పిన వెబ్సైట్సే చూడాలి, కానీ ఏ సైట్ పడితే ఆ సైట్లో కొనేకూడదు. ఇలాంటివి ఎక్కువగా అయితే వాట్సాప్ గ్రూప్స్లో అని ఇంత తక్కువ రేట్కి వచ్చేస్తుంది ఇలా అని ఒక ఫార్వర్డ్ మెసేజెస్ వస్తాయి కదా, సో అలాంటివి అసలు క్లిక్ చేయొద్దు. నాకు చాలా బాగా తెలుసు, నేను ఎప్పుడు అలాగా చేయను కూడా. బట్ అలాగే ఎప్పుడెప్పుడు మన బుర్ర సరిగ్గా పనిచేయదు కదా, అప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాం. బట్ ఏదైనా సరే పని చేస్తుంది కాబట్టి సో చూస్తాను, ఇంకా ఫుల్గా ఏం అనలేను. ఇంకా మీరైతే మాత్రం ఇలాంటి హోప్ స్టోర్ ఇలాంటి తెలియని వెబ్సైట్స్ నుంచి అసలు ఏం కొనుక్కోవద్దు, అన్నీ ఫేక్ వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అన్వి ఇంకో 1 అవర్లో వచ్చేస్తుంది. ఇంకా నా కిచెన్లో కొద్దిగా పని ఉంది, నేను ఆ పని అంతా చేసేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మోస్ట్లీ ఈవినింగ్ కలుస్తాను, ఎందుకంటే ఈవినింగ్ నేను మార్కెట్కి వెళ్ళాలి. ఫ్రైడే కదా, ఫ్రైడే మార్కెట్ అవుతుంది అనమాట. సో మార్కెట్కి వెళ్ళి ఈ వీక్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసుకొని మధ్యలో మళ్ళీ వస్తాను. స్కిన్ కేర్ గురించి చెప్పడానికి కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, వాటి గురించి. సో ఓకే, అయితే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. సో మళ్ళీ వచ్చానండి, చెప్పాను కదా కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తానని. ఇప్పుడు ఈరోజు రెడీ అయినప్పుడు నేను ఒక హైలైటర్ యూస్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా, నాకే కనిపిస్తుందా? సో చాలా న్యాచురల్గా ఉంది ఈ హైలైటర్. మీరు ఒకవేళ మీ ఎవరికైనా మ్యారేజ్ ఉంటే, ఫంక్షన్ ఉంటే, హైలైటర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇది తప్పకుండా ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఇది వెట్ అండ్ వైల్డ్ అండి. సో దీని షేడ్స్ ఏమైనా ఉంటాయా వీటిలో? హలో గుడ్ బై అనమాట దీని షేడ్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎగ్జాక్ట్గా ఇదే కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా న్యాచురల్గా ఉంది అండ్ చాలా బాగుంది. చూడండి ఇక్కడ అంతా మంచి గ్లోయింగ్గా వస్తుంది. సో గ్లోయింగ్ స్కిన్ ఎవరికి వద్దు చెప్పండి. ఇది చూడ్డానికి మనకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ప్రైమర్ యూస్ చేసిన తర్వాత యూస్ చేశాను, ఈరోజు ఫౌండేషన్ ఏమి యూస్ చేయలేదు, జస్ట్ హైలైటర్ కొంచెం పెట్టుకొని కాంపాక్ట్ యూస్ చేస్తాను అనమాట. సో చూపించిన చాలా మంచిగా అనిపించింది నాకు ఇది. మీరు ఒకవేళ ఎక్స్పెన్సివ్ వన్లో చూస్తుంటే కనుక ఇది ఒకసారి చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారా ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో అండ్ మంచి హైలైటింగ్గా పనిచేస్తుంది ఇది. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి హైలైటర్ చూస్తుంటే కనుక. దాని తర్వాత అండ్ ఈ సమ్మర్లోనే మనకి మేకప్ అస్సలు ఉండదు కదా, కాబట్టి ఈ సెట్టింగ్ స్ప్రే అండి వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది. చిన్నగా ఉంది బాటిల్, హ్యాపీగా మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు కూడా. ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్లోనే ఉంది, బట్
చాలా న్యాచురల్ ఫినిష్ వచ్చింది యూస్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను ఇది కూడా యూస్ చేశాను. సో ఆల్ డే మీకు మేకప్ అనేది సెట్టింగ్ స్ప్రే ఇది. సో ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడొచ్చు. దీని మీద అన్నీ ఇదేదో లాంగ్వేజ్లో రాసింది, అర్థం కాకుండా. అది ఇంగ్లీష్లో ఉంటే ఇంకా బాగుండు. టైంట్ అవుట్ లా జర్నీ అని రాసింది. సో ఇది ఒకటి. ఇంకొకటి దాని తర్వాత సో సమ్మర్ కాబట్టి మనకి సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ. ఇది SPF 50 గుడ్ వైబ్స్ వాళ్ళవి కొత్త వచ్చాయి సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది చూపిస్తాను చూడండి. SPF 50 కాబట్టి చాలా మంచిది. సో ఫుల్గా మనకి బ్లెండ్ చేయాల్సి వస్తుంది, అంటే లిక్విడ్గా అయితే లేదు, కొంచెం క్రీమీగానే ఉంది. కాసేపు కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది, అండ్ కాసేపు వెయిట్ చేస్తే అది మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. సో యాషీగా అనిపిస్తుంది కానీ కాసేపటికి సెట్ అయిపోద్ది అనమాట. సో చూడేసారు కదా, అప్లై చేసినప్పటికీ ఇప్పటికి బాగానే సెట్ అయిపోయింది. సో సన్ స్క్రీన్ చూస్తుంటే కనుక ఒకసారి గుడ్ వైబ్స్ వాళ్ళది చూడండి. వీళ్ళు అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా ఎఫర్డబుల్లో ఉంటాయి కాబట్టి SPF 50 మనకి 300కి వచ్చిందంటే పర్వాలేదు, అండ్ డిస్కౌంట్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి. తర్వాత ట్యాన్ అయిపోతాం కదా చాలా ఎక్కువ ఈ సమ్మర్లోని, అందుకని నేను ఈరోజు చూపిస్తున్నాను సారా హెర్బల్స్ వాళ్ళది డీటాన్ ఫేస్ వాష్. ఒకవేళ మీరు ఫేస్ వాష్ చూస్తున్నారు అంటే కనుక ఒకసారి ఇది చెక్ చేయండి. సో సారా హెర్బల్స్ ఈ మధ్యనే నేను చూశాను, ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు ఈ బ్రాండ్ గురించి. సో హెర్బల్స్ కాబట్టి పర్వాలేదు. ఇది విటమిన్ C 30 times విటమిన్ C ఆఫ్ ఎ గ్రేప్ ఉంటుందంట. ఈవెంట్ ఓన్ రేడియన్ స్కిన్ సొల్యూషన్ ఫర్ ఫేస్ 100 grams ఆఫ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో దీని లింక్ కూడా నేను ఇస్తాను. ఇవి నాకు కొన్ని ఇప్పుడు ఫేవరెట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ ఇంకా ఎక్కువ బోర్ కొట్టించను. నేను ఇప్పుడు కొన్ని నైటీస్ తెచ్చుకున్నాను, అవి చూపిస్తాను మీకు. సో నైటీస్ చాలా మందికి నచ్చదు, బట్ నాకైతే చాలా ఇష్టం. ఐ మీన్ రోజంతా డ్రెస్సెస్ వేసుకున్న నాకు నైటీ ఉంటేనే నిద్ర పడుతుంది. సో నైటీస్ అలవాటు అయిపోయిన వాళ్ళకి తెలుస్తుంది. హ్యాపీగా పడుకోవాలంటే అది సమ్మర్లో నైటీసే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో నైటీస్ ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి. దాని తర్వాత నైటీస్ చూపించే కన్నా ముందు నాకు పెద్దగా బయట మంచి నైటీస్ అస్సలు దొరకట్లేదండి. మీ అందరికీ దొరుకుతాయా అంటే 2-3 వెరైటీసే ఎప్పుడు కనిపిస్తాయి నాకు. ఆన్లైన్లో అసలు చెప్పక్కర్లేదు, ఆన్లైన్లో నైటీస్ అస్సలు నాకు మంచివి దొరకలేదు. ఇప్పటికి చాలాసార్లు ట్రై చేశాను. ఎక్కువగా మనకి ఆన్లైన్లో సాటిన్వి ఇవే ఉంటున్నాయి, కాటన్, ఇంకా ఈ క్లాత్ ఉంటుంది చూడండి, కొంచెం బనియన్ క్లాత్ కలిసినట్టు, ఇవి ఉంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది. అవి నాకు అస్సలు కనిపించలేదు. ఒకవేళ మీకు కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్, వాట్సాప్ ఉంటే, మీరు నైటీస్ మంచివి అమ్ముతూ ఉంటే మీరు నాతో కొలాబరేట్ అవుదాం అనుకుంటే నాకు మెయిల్ చేయండి. సో నాకు నైటీస్ ఏమైనా అందరికీ చెప్పాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఎందుకంటే పెద్దగా దొరకట్లేదు కాబట్టి మార్కెట్లో. మీ ఏరియాలో ఏమన్నా సరే ఉన్నా సరే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా. నైటీస్ లాంటివి మంచి క్వాలిటీవి యూస్ చేయండి. నాకు బయట 2 types దొరుకుతాయి అన్నాను కదా. ఒకటి 200 ఆ రేంజ్లో ఉంటుంది, అది యూస్ చేసిన నెల రోజులకే చిరిగిపోతుంది గ్యారంటీగా. అసలు కుట్లు నీట్గా ఉంటావు. దానికి డబుల్ స్టిచ్ చేయించి బోల్డ్ చేయించిన తర్వాత క్వాలిటీ అంత నాకు నచ్చలేదు. యావరేజ్గా 200 ఉంటుంది, బట్ 200కి 300కి 180కి అలా రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. దాని తర్వాత ఇంకొక వెరైటీ నాకు కనిపిస్తుంది 500-600 ఉంటాయి. అవి క్వాలిటీ బాగుంటుంది కానీ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు. ఇంకా డిజైన్స్ కూడా నాకు పెద్దగా ఏం కనిపించవు. కాబట్టి ఏమైనా మంచి మీకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి తెలిసినా సరే నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్పండి. ఇంకా నాతో ఎవరైనా కొలాబరేట్ అవుదాం అనుకుంటే నాకు మెయిల్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను తెచ్చుకున్న నైటీస్ చూపిస్తాను. అదేంటి నైటీస్ చూపిస్తుంది అనుకోకండి. సో నైటీస్ కూడా డ్రెస్సెస్ లాంటివే కాబట్టి ఎవరు నన్ను తిట్టరని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నైటీ వచ్చేసి ఇదే అన్నిటికన్నా కాస్ట్లీ అనమాట. 650 పడింది నాకు ఇది. క్లాత్ ఏమో కొంచెం బనియన్ క్లాత్ కలిసినట్టుంది, అండ్ కొంచెం పల్చగా కూడా ఉంది, అంత థిక్గా లేదు. ఇది వాళ్ళేమో ఇంకా డబుల్ స్టిచ్ ఏం అక్కర్లేదు అని చెప్పారు. నేను లోకల్ షాప్లో తీసుకున్నాను అనమాట. జస్ట్ మనకి మొత్తం బిల్ మీద 10% ఆఫ్ ఇచ్చారు, 15 కూడా ఇవ్వలేదు అడిగితే. ఇది 650 రూపీస్, మీరు చూడొచ్చు ఫస్ట్ది. సో మొత్తం నాకు 1860 అయింది నైటీస్కి. సో ఫస్ట్ది ఇదనమాట. ఏం లేదు, జస్ట్ నెక్కి మనకి కొంచెం ఇలాగా లేస్ లాంటిది వచ్చింది అంతే, ఇంకా నార్మల్. ఇది నా హైట్కి కొంచెం ఒక 2 inches పొడిగైంది, ఫోల్డ్ చేయించాల్సి రావచ్చు.
అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ నైటీ వచ్చేసి దీని ప్రైస్ 550 రూపీస్ అండి. ఇది ఇది కూడా జస్ట్ నెక్కి మనకి ఇలా వచ్చింది డిజైన్, తర్వాత అంతా సేమ్ ప్రింట్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కూడా నెక్కి వచ్చింది. ఇది 550 రూపీస్కి నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది. దాని తర్వాత సైజెస్ అన్నీ ఒకటే ఉన్నాయి వాళ్ళ దగ్గర, XXL లాంటివి. నైటీస్లో కూడా సైజెస్ ఉంటాయా? సాటిన్ వాటిలో ఉంటాయి కానీ ఇందులో ఉండవని నాకు తెలుసు, మీరు నాకు చెప్పండి. సో ఇది కూడా ఏమీ డబుల్ స్టిచ్ ఏం చేయించక్కర్లేదు అన్నారు. సో 550 ఇది ఎక్కువ కాదా అనేది చెప్పండి. సో దాని తర్వాత ఇది 379 రూపీస్. ఇది దీని నెక్ కొంచెం బాగా అనిపించింది నాకు. 379. ఇది కొంచెం బాగానే ఉందనుకుంటా. నేను మోడల్కి ఒకటి తెచ్చుకున్నాను అనమాట, ఏది బాగుంటే మళ్ళీ అది తెచ్చుకోవచ్చు అని చెప్పి. సో డిజైన్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇవి అన్ని షాప్స్లో కూడా దొరుకుతాయి కాబట్టి లోకల్లో పర్వాలేదు. దాని తర్వాత నేను తెచ్చుకున్న లాస్ట్ నైటీ 499 రూపీస్. ఇది 499 రూపీస్. ఇది కూడా సేమ్, ఇక్కడ ఒక బటన్ వస్తుంది, దాని తర్వాత నెక్కి ఒక లేసో పైపింగో ఏదో ఒకటి వచ్చేస్తుంది అండ్ ప్రింటెడ్ ఉంటుంది అంతే. సో ఈ 4 నైటీస్ తెచ్చుకున్నాను నేను. ఏది బాగుంది, మీరు ఎక్కడ నైటీస్ కొనుక్కుంటారు, ఎక్కడైనా ఆన్లైన్లో మంచివి మీకు తెలుసా అనేది కూడా నాతో షేర్ చేయండి. సో దాని తర్వాత కెమెరా గురించి చూసారు కదా మీరు, ఏం జరిగింది ఏంటి అనేది. సో ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫోన్ రికార్డింగ్ నేను ఎప్పుడో సేవ్ చేశాను, లైక్ ఆల్మోస్ట్ 10-15 డేస్ అయిపోతుంది. నేను మర్చిపోయాను. దాని తర్వాత అంటే మనకి బోల్డ్ అని కాల్స్ వస్తూ ఉంటాయి కదా, లైక్ మీరు ఇందులో విన్ అయిపోయారు, మీకు ఈ స్క్రాచ్ కార్డ్లో ఇదేదో వచ్చేసింది, మీకు చాలా అమౌంట్ వస్తుంది. సో ఇవన్నీ చాలా వాళ్ళు ఎంత కరెక్ట్ అంటే ఎంత నమ్మకంగా మాట్లాడతారంటే మనం ఎక్కడో దగ్గర నిజమేనేమో అన్న ఒక థాట్ అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఎక్కువగా ఫోన్ కాల్స్ అయితే మనకి అంటే మీరు విన్ అయ్యారు, మా దగ్గరికి వస్తే మీరు గిఫ్ట్లు పట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలాసేపు లైక్ హోటల్స్ అని, ఇంకా అదేమంటారు టూరిజంకి సంబంధించినవి అని చెప్పి, అంటే మీరు ఓన్లీ వెళ్ళి వచ్చే ఖర్చులు పెట్టుకుంటే అక్కడ అకామిడేషన్ అంతా మేము ఇస్తాము, ఇంత కట్టాలి, అలాగా ఎక్కువ చూశాను నేను. దాని తర్వాత అయితే మీకు బోల్డ్ అంతా ఆఫర్స్ వచ్చేసాయి, మీకు ఏదో బోల్డ్ అంతా ప్రైజెస్ వచ్చేసాయి, మీరు ఎంత అమౌంట్ కట్టారంటే మీకు మీ ప్రైజ్ అనేది రిలీజ్ అవుతుందని, అలాగా బోల్డ్ అన్ని ఫ్రాడ్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మళ్ళీ మీకు గుర్తు చేయడానికి, తర్వాత మీరు ఇంకొంచెం కాషియస్గా ఉంటారు అనే చెప్తున్నాను. హోప్ బోర్ అయిపోవట్లేదు అనుకుంటా ఇలాంటి వీడియోస్కి. బట్ ఇప్పుడు మన ఛానల్ 25,000 మంది రీచ్ అయిపోయారంటే కొంచెం మంచిగా చెప్పాలి, గుర్తు చేస్తూ ఉండాలి అన్న ఇంటెన్షన్ కొంచెం ఎక్కువైంది నాకు చెప్పాలంటే. సో తప్పకుండా అలాంటి ఫ్రాడ్ కాల్స్కి ఏమి టెంప్ట్ అవ్వద్దు. అసలు అది అలాంటి కాల్ అని చెప్తేనే కట్ చేసేయండి. నేను ఇప్పుడు ఒక కాల్ రికార్డింగ్ అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అందులో హిందీ వచ్చిన వాళ్ళు మొత్తం వినండి, హిందీ రాని వాళ్ళ కోసం చెప్పేస్తున్నాను. అంటే ఆవిడ కాల్ చేశారనమాట. అంటే ఎలా స్టార్ట్ చేశారంటే, మీరు ఒక 7-8 మంత్స్ ముందు ఒక దానికి డబ్బులు కట్టారు, ఆ కంపెనీ ఎత్తేసింది. సో వాళ్ళు ఎత్తేసిన తర్వాత అలాగ మాకు బోల్డ్ అని కంప్లైంట్స్ రావడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎవరెవరైతే మోసపోయారో వాళ్ళందరికీ డబ్బులు పంచమని మాకు బోల్డ్ అంత డబ్బులు ఇచ్చారు. సో మీరు కూడా 3,000 రూపీస్, అరౌండ్ 2,500 ఎంతో మోసపోయారు. అంటే మనకి గుర్తుండదు కదా, అంటే 8-9 మంత్స్ ముందు అసలు మనం స్టార్టింగ్లో ఏమనుకుంటాం, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో విందాం అనుకుంటాం కదా. సో ఓకే అనేస్తాము. అలా అన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట, అచ్చా వీళ్ళు వింటున్నారు, వీళ్ళు మనం యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు అని చెప్పి. సో అలా స్టార్ట్ చేసి నేను అసలు విందామని చెప్పి కాల్ రికార్డింగ్ కూడా ఆన్ చేశాను. అసలు నేను అవును అంటే ఆవిడేమన్నారంటే,
మీకు 2400 మీరు మోసపోయారు కాబట్టి 4000 రూపీస్ మీకు ఇస్తాం. అంటే పెద్ద పెద్ద అమౌంట్ నెంబర్లు వాడేస్తారనమాట. లైక్ ఇంతమంది మోసపోయారు, కోట్లు కోట్లు మేము ఇప్పుడు అందరికీ పనిచేస్తున్నాము, ఇప్పటికే ఆల్రెడీ బోల్డ్ కోట్లు పంచాము, మీకు ఇన్ని వేలు ఇచ్చేస్తాము, ఇలాగే ఎక్కువ ఎక్కువ నెంబర్స్ వాడేసి మన మెంటల్ స్టేటస్ని వాళ్ళు నిజమేనేమో అంత అమౌంట్లోని ఇది కొద్దిగే కదా ఇస్తే అది కూడా వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఆవిడ ఏమన్నారంటే మీకు 2000 రూపీస్ మాకు ఇస్తే మేము మీకు 32,000 ప్లస్ 2000 ప్లస్ 2000 అలాగే 35,000 ఎంతో మీకు ఇప్పుడే మీరు మొబైల్ కాల్లో ఉన్నప్పుడే పంపించేస్తాము. అలాగా అన్ని అబద్ధాలండి, ఫ్రాడ్ కాల్ అండి. ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే మొత్తం చెప్పేది ఏంటంటే అసలు ఫ్రాడ్ కాల్స్కి ఫేక్ వాటికి ఇవి కొనండి అవి కొనండి మీకు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. అస్సలు కూడా నమ్మద్దు, టెంప్ట్ అవ్వద్దు. మీరు 500 కాదు కదా 100 కాదు 1 రూపీ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు. సో జాగ్రత్తగా ఉండండి. సో హిందీ వచ్చిన వాళ్ళు ఈ రికార్డింగ్ వినండి, మీకు తెలుస్తుంది వాళ్ళు అసలు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. సో బోర్ అవ్వట్లేదని అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సో అంతే, అయితే వినండి. అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా క్లియర్గా చెప్పాలి హిందీ రాని వాళ్ళు అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మొత్తం నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతే, అయితే टाटा बाय बाय, सी यू नेक्स्ट वीडियो, बाय. आपको रिसीव हो जाएगा, ठीक है। इसके लिए आपको मुझे एक छोटा सा फेवर करना होगा। इफ एनी केसेस कोई भी कस्टमर फेवर नहीं कर पाता है तो जो भी उनका होल अमाउंट होता है वो एजुकेशन डिमांड सेंटर के चैरिटी डिपार्टमेंट में चला जाता है, क्योंकि ये जो अमाउंट है ये आपको एजुकेशन डिमांड सेंटर के जो चीफ हेड है मिस्टर दिलीप, उनके थ्रू आप लोगों को प्रोवाइड करवाया जा रहा है, ठीक है मैम। तो मैं आपको बताती हूँ ये जो अमाउंट है 32,000 प्लस आपका 2499, ये अमाउंट आप अपने पेटीएम नंबर पे भी रिसीव कर सकते हैं या आप अपने अकाउंट में भी रिसीव कर सकते हैं। जैसे आप कंफर्टेबल होंगे वैसे आप अपना ये अमाउंट रिसीव कर सकते हैं। हाँ पेटीएम में, हाँ ठीक है, ओके पेटीएम में, ठीक है। तो मैं आपको बता देती हूँ पेटीएम में आप ये अमाउंट रिसीव करेंगे, आपको अपना पेटीएम नंबर वेरीफाई करवाना होगा। तो उसी के बिहाफ में आपको ऑन कॉल लाइन पे रहकर के ये अमाउंट रिसीव होगा, ठीक है। तो 10 मिनट्स का टाइम आपको देना होगा, 10 मिनट्स आपको लाइन पे रहना होगा। जब तक आपका अमाउंट आपको रिसीव नहीं होता है हर्षा जी, आपको कॉल डिस्कनेक्ट नहीं करनी है, ठीक है। ठीक है जी, तो आप मुझे ये बताइए कि आपका पेटीएम नंबर है, यही पेटीएम नंबर है जिससे अभी आपसे बात हो रही है? नहीं है, और अदर नंबर है। अच्छा दूसरा नंबर है, तो आप मुझे अपना पेटीएम नंबर बताइए। हरीशा जी मैं ये नंबर आपका जो है पेटीएम नंबर सर्वर पे अपडेट करूंगी। आपकी कॉल 1 से 2 मिनट के लिए होल्ड पे जाइए। आपसे जैसे आपका नंबर अनहोल्ड होता है आपको रिफंडेबल सिक्योरिटी अमाउंट डिपॉजिट करवाया जाता है ₹2000, ठीक है। ये 2000 का अमाउंट आपको जो सिक्योरिटी पर्पज 4 से 5 मिनट के लिए पे करना होगा, जस्ट अपना पेटीएम वेरीफाई करवाने के लिए और ये कैश वाउचर रिडीम कराने के लिए। जैसे आपकी साइड से 2000 रुपीज का ट्रांजेक्शन होता है उसके बाद ऑटोमेटिक आपके पेटीएम नंबर पे आपका 32,000 प्लस आपका 2499 34,999 रुपीज का अमाउंट आपको रिसीव होगा। वेरिफिकेशन के लिए 2000 की 2 रुपया बेच देती हूँ। देखिए क्या कह रही हो आप? वेरिफिकेशन के लिए 2000 की 2 रुपया बेच देती हूँ। नहीं आपको कोई रजिस्ट्रेशन नहीं करना है मैम, ठीक है। आपको कोई रजिस्ट्रेशन नहीं करना है। एक्चुअली मैम मैं आपको क्लियर कर देती हूँ। एक्चुअली देखिए जो आपने 2499 का अमाउंट डील सब कंपनी में पे किया था मैम, वो टोटली फेक कंपनी थी और उसने कस्टमर के साथ लाखों रुपए का फ्रॉड किया था हरीशा जी, ठीक है। तो पता है। तो हाँ टोटल मैम 812 कस्टमर 812 कस्टमर थे, जिनमें से 386 कस्टमर्स का अमाउंट हम उन्हें रिफंड कर चुके हैं। सबसे हाईएस्ट फ्रॉड जो हरीशा जी हुआ था 12,58,000 12,58,000 रुपीज का फ्रॉड कस्टमर के साथ किया गया है, ठीक है। तो मैं आपको क्लियर कर देती हूँ मैम, ये जो 2000 का अमाउंट है ये आप हमें नहीं दे रही हैं, ये भी आप ही को आपकी 34,499 रुपीज में इंक्लूड होगी, आप ही को मिल जाएगा। ये हमारे पास नहीं रहेगा क्योंकि एज अ वेरिफिकेशन आपसे लिया जाता है दैट्स इट। क्योंकि मैम जिस कंपनी में आपने हरीशा जी अमाउंट पे किया था वो आज से 8-9 महीने पहले बंद हो चुकी है और उस तरीके की 7 कंपनी टोटल 7 कंपनीज हमारे पास आई थी जिसमें जो कस्टमर के साथ इतना फ्रॉड कर टोटल मैम 3 करोड़ 29 लाख रुपीज का फ्रॉड कस्टमर्स के साथ हुआ है। तो ये जो अमाउंट हम लोगों को रिटर्न मिला है मैम ये गवर्नमेंट के थ्रू एजुकेशन डिमांड सेंटर की जो चीफ हेड है मिस्टर दिलीप कुमार, उनके थ्रू ये हमें रिटर्न मिला है। तो ये पैसा हम आपको अपनी जेब से नहीं दे रहे, ये अमाउंट दिलीप जी के थ्रू ही आपको दिया जा रहा है, ठीक है।
तो आपको 10 मिनट के लिए लाइन पे रहना है, आपको 10 मिनट का ट्रस्ट रखना होगा। 10 मिनट में आपका होल अमाउंट 34,499 रुपीज प्लस आपका ये रिफंडेबल सिक्योरिटी अमाउंट रुपीज ऑफ 2,000 टोटल आपको रिफंड हो जाएगा। व्हेन यू गॉट योर होल अमाउंट, उसके बाद आप हेलो हाँ हाँ बताइए। हाँ, तो आपका जैसे पूरा अमाउंट आपको मिल जाएगा, उसके बाद आप अपनी मर्जी से हरीशा जी हमारी कंपनी को 1,000-1,500 रुपए फंड में देना चाहे तो वो आपका पर्सनल ओपिनियन है। अदरवाइज हमारी कंपनी आपसे कुछ नहीं मांगती है, ठीक है। ठीक है, लेकिन मैं 2,000 नहीं भेजूंगी। देखिए मैम, आप कहेंगे कि मैं क्या 2,000 नहीं आप भी देती। फ्रॉड हो सकते हो ना, क्या प्रूफ क्या है? प्रूफ की जहाँ तक बात है मैम, सबसे पहली बात क्लियर कर देती हूँ, मैं आपको किसी कंपनी वाले की तरह ये नहीं बोल रही हूँ हरीशा जी की आपको मैं कोई गाड़ी दे रही हूँ 2,000 पे करिए मैं आपको 10-20 लाख की गाड़ी दूंगी, या आप अमाउंट पे करिए मैं आपको गोल्ड डायमंड दूंगी। मैं आपको कुछ भी नहीं देती मैम, आपका पैसा है, आप ही के हाथ फिर का तो पैसा मेरा टैक्सेस होगा ना, मैं तो नहीं भेजूंगी। आपको भेजना है तो भेजिए, 2,000 काट करके भेज दीजिए। सुनिए, मैं आपको बता देती हूँ ना, काटने की बात वहाँ होती है जहाँ पे हम ये अमाउंट आपसे ले रहे हो, बट यहाँ पे काटने का कोई मतलब नहीं है क्योंकि हम आपका कोई पैसा अपने पास नहीं रख रहे हैं, ठीक है मैम। आप अकेले कस्टमर नहीं है जिसका अमाउंट रिटर्न किया जा रहा है। ऑलमोस्ट 386 कस्टमर्स का अमाउंट जो है उनको रिटर्न मिल चुका है, तो मेरे लिए कोई स्पेशल नहीं है मैम, नहीं मैं अपनी जेब से पैसे दे रही हूँ, ठीक है। अगर 10 मिनट का ट्रस्ट रखेंगे मैम, आपका पूरा पैसा आपके पास होगा। आपको मेरे पर्सनल नंबर पे या मेरे पर्सनल अकाउंट में पेमेंट नहीं करनी, मुझसे दिलीप के नंबर पे आपको पेमेंट करना है जिनके थ्रू आपको पैसा मिल रहा है। इन फ्यूचर आपके पास प्रूफ रहेगा कि आपने कब कहाँ किस टाइम पेमेंट किया है, तो उस चीज के लिए आपको वरी होने की जरूरत नहीं है। जैसा आपने एक बार धोखा खाया है उस तरीके से आप दोबारा धोखा नहीं खा रही हैं। आप धोखा तो एक बार खा चुकी हो ना, अभी तो नहीं, मैं वही पे करने वाली हूँ। अब मैं आपकी बात हाँ, मैं आपकी बात समझ रही हूँ। देखिए, आप एक बार धोखा खा चुकी है, मैं उसी चीज को लेकर के बोल रही हूँ। एज अ लेडी मैं आपसे ये चीज बोलूंगी कि मैम देखिए, सुबह का टाइम है, गलत करने के लिए नहीं बैठे हैं। 2 रोटी मैम इज्जत की कमा के एक इंसान खा लेगा, लेकिन किसी के साथ धोखा करके किसी की मेहनत की कमाई को वेस्ट करवा के कोई